కాంగ్రెస్ పార్టీగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది. మీరు ఎక్కడ డెవలప్మెంట్ ఇచ్చిండ్రో అక్కడ ఓట్లు అడుకోని చెప్తే ఆనాడే పారిపోయిన మీరు ఈరోజు ప్రతి ఊరికి పోతే గ్రామాన ఇందిరమ్మ ఇల్లు కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా 416 హామీలు ఇస్తే ఇప్పటి వరకు 200 పైచిలకు హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు, అదే కాకుండా వీరనారి సాకలైలమ్మ యూనివర్సిటీ కావచ్చు, సాకలైలమ్మ మనవరాలను మహిళా కమిషన్ మెంబర్ కావచ్చు, శ్రీకాంతచారి తల్లిని మహిళా కమిషన్ మెంబర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న మాట వాస్తవం. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఈ 5 లక్షల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం అంటే ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగితే టీఎస్పీఎస్లో టీజీ తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ సెక్రటరీ ముందున్నటువంటి తెలుగు తల్లి ప్లేయర్ని మీరు మార్చలేకపోతే తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చినాం. అదే కాకుండా అంత్యశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించుకున్నాం. అదే కాకుండా గద్దర్ గారి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ గద్దర్ గారి పేరు మీద నందేవాళ్ళు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కవులు కళాకారులను గుర్తించుకొని 9 మందికి ₹1 కోటి నజరానా 500 గదాల జాగా 4 సీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించుకున్నాం. ఇట్లా ఎప్పుడు పోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలే కాదు చెప్పని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ సేవలలో ట్రాన్స్జెండర్లు ఉపయోగించుకుంటా ఉన్నాం. పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచి రోజులలో ₹100 కోట్ల అదేవిధంగా స్కూల్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, మొన్న ఆరుట్ల ఇబ్రహీంపట్నంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీకన్నా చాలా బెటర్గా 2.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే చూసి ఓరలేక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చేసిన అంశాలకు చెప్పి చేయని అంశాల గురించి చెప్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తారు. చేసినవి చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, చేయని ఏదో కొన్ని బూచిగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచిని మంచిగా చెడుని చెడుగా ఎన్నడైనా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేసిరా? మీ నమస్తే తెలంగాణ కావచ్చు, మీ టీ న్యూస్ కావచ్చు, మీ తెలుగు స్క్రైబ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నమే తప్ప ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచిని ఒప్పుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తూ ఏకంగా జూబ్లీస్ ఎలక్షన్లట కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటుతో గెలిచింది, 15,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకురని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జూబ్లీస్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ 2004లో అదేవిధంగా 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది, 2024 వస్తే గుండు సుండా అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలే. ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లో వచ్చినా, అదే కాకుండా సర్పంచ్ ఎలక్షన్లో వచ్చినా, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ ఎలక్షన్లో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గెలిపిస్తూ ఉంటే అయినా మతిపోయిన కేటీఆర్ గారు నోటికి ఏదో వస్తే మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేసినామో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బయట కాదు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా చర్చ పెడతాం, ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ పిలిపేయంటే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు పారిపోతూ తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా కృష్ణా జలాలైనా, గోదావరి జలాలైనా, తెలంగాణ రాష్ట్రం రుణమాఫీ అయినా, మహిళలకు సంబంధించిన స్కీమ్స్ అయినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రుణమాఫీ అయినా, మెషినరీ సబ్సిడీ అయినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశమైనా బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, భారతీయ జనతా పార్టీతో కావచ్చు చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ 10 సంవత్సరాల కాల పరిపాలన, నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి సర్కార్ 2.5 సంవత్సరాల పరిపాలన మీద అసెంబ్లీ వేదికగా అవసరమంటే 24 గంటలు కూడా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ రమ్మని చెప్తే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పారిపోతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసి పార్టీ ఫిరాయింపులో పాల్పడేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కమిటీ లేకుండా కాలయాపన చేసే ప్రయత్నం, కనీసం మీకు జిల్లా అధ్యక్షులు లేరు,
మండలాధ్యక్షులు లేరు, గ్రామస్థాయి అధ్యక్షులు లేరు, మీకు కార్యవర్గమే లేదు. కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులు ఎక్కడ జారిపోతారని చెప్పి మీరు కార్యవర్గం ఏర్పాటు చేసుకోకుండా ఓన్లీ సోషల్ మీడియా వేదికగా నమస్తే తెలంగాణ, డి న్యూస్, టెలిస్క్రైబు ఈ మూడింటిని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం గమనించాలి. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఏపీఎన్ కావచ్చు, టీవీ9 కావచ్చు, V6 కావచ్చు, ఆంధ్రజ్యోతిని, వెలుగు ఏ విధంగా బ్యాన్ చేసి జర్నలిస్టులు ఏ విధంగా అరెస్ట్ చేసిరో తెలంగాణ సమాజం చూసిరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. దాని ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ద్వారానే మహిళలకు నెలకు 2,000 రూపాయలు మిగులుతున్నాయంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా మహిళలను కోటీశ్వరం చేసే లక్ష్యంతో చాలా పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గమనించాలి. కేటీఆర్ గారు ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడు వేల పదాలు నిజంగానే నిరుద్యోగులకు మీరు హామీ ఇచ్చిరన్నమాట వాస్తవం. మీరు ఎంతమంది నిరుద్యోగులు 3,000 పదాలు ఇచ్చారు? అవి లెక్కేస్తే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎన్నిసార్లు రాజకీయ సన్యాసం తీసుకునే వాళ్ళు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చారు మీరు?